ఇప్పటికీ ఇంకా చాలా మంది కపుల్స్‌కి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, అసలు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి పిల్లల కోసమని? ఒక ఫర్టిలిటీ సెంటర్‌కి మనం ఎప్పుడు వెళ్ళాలి? అన్నది ఇప్పటికీ చాలా మందికి ఒక క్లారిటీ అన్నది లేదన్నమాట. ఇప్పుడు మ్యారేజ్ ఒక 1 ఇయర్ అయింది. ఒక యంగ్ కపుల్ ఉన్నారు. లైక్ బిలో 30 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ 1 ఇయరే అయిందనుకోండి. వాళ్ళు 1 ఇయర్‌లో మీరు నార్మల్‌గా ట్రై చేశారు. నేచురల్‌గా ట్రై చేశారు. ట్రై చేసినా కూడా కాలేదు అంటే దెన్ యూ హావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. ఇర్రెస్పెక్టివ్ మీరు 27 అయినా సరే, 28 అయినా సరే, 25 అయినా సరే. లేదు ఒక కపుల్ 33, 34 ఇయర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా 1 ఇయర్ అంత టైం వెయిట్ చేయమని చెప్పము. అలాంటి వాళ్ళని 5-6 మంత్స్ మాత్రమే ట్రై చేయమని చెప్తాం. బికాజ్ టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్. మనం పెరిగిన ఏజ్‌ని రిటర్న్ తీసుకొని రాలేము. మన గడిచిపోయిన టైమ్‌ని రిటర్న్ తీసుకొని రాలేము. సో, ఎవరైతే 34, 35 ఇయర్స్‌లో ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ దట్టు ప్లాన్ చేస్తున్నారో, అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక 6 మంత్స్ మాత్రమే ట్రై చేయండి ఇంట్లో. మిగిలిందంతా కూడా అండర్ సూపర్విజన్ ఒక ఫర్టిలిటీ సెంటర్‌లో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తామనమాట.